హలో వెల్కమ్ టు రుద్ర న్యూస్. నేను సౌందర్య. హీరో విశాల్ ఆరోగ్య పరిస్థితిపై నటి ఖుష్బు క్లారిటీ ఇచ్చారు. తమిళ స్టార్ హీరో విశాల్ మదగజ రాజ ఈవెంట్ లో పాల్గొన్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అతని ఆరోగ్యం అతని అభిమానులకు ఆందోళన కలిగించింది. ఫుటేజీలో విశాల్ వణుకుతున్నట్లు కనిపించాడు. అతని అభిమానులలో ఆందోళనను రేకెత్తించాడు. అతను జ్వరంతో బాధపడుతున్నారని టీం మొదట పేర్కొన్నప్పటికీ అభిమానులు అతని ఆరోగ్య స్థితి గురించి ఆరా తీస్తూనే ఉన్నారు. దీనిపై స్పందించిన సీనియర్ నటి ఖుష్బు విశాల్ పరిస్థితిపై క్లారిటీ ఇచ్చారు. ఢిల్లీలో ఉన్నప్పుడు విశాల్ కు జ్వరం వచ్చిందని ఓ ఇంటర్వ్యూలో వివరించింది. అనారోగ్యంతో ఉన్నప్పటికీ 11 ఏళ్ల ఆలస్యం తర్వాత విడుదలవుతున్న మదగజ రాజ సినిమా ప్రమోషనల్ ఈవెంట్ కు హాజరు కావాలని నిర్ణయించుకున్నాడు. విశాల్ కి 103 డిగ్రీల జ్వరం వచ్చింది మరియు వణికిపోతున్నాడు అని ఖుష్బు చెప్పారు. ఎంత అనారోగ్యంగా ఉన్నా ఎందుకు వచ్చామని అడిగినప్పుడు 11 ఏళ్ల తర్వాత సినిమా విడుదలవుతుంది కాబట్టి ఈ ఈవెంట్ ను మిస్ కాలేను అని విశాల్ తనతో చెప్పాడని ఆమె తెలిపింది. కార్యక్రమం ముగిసిన వెంటనే విశాల్ ను ఆసుపత్రికి తరలించామని, ప్రస్తుతం అతను కోలుకుంటున్నాడని ఖుష్బు వెల్లడించారు. ఆందోళన చెందవలసిన అవసరం లేదని ఆమె హామీ ఇచ్చారు. అదనంగా ఖుష్బు విశాల్ యొక్క అంకిత భావాన్ని ప్రశంసించారు. అతను సినిమా కోసం పడిన కష్టాన్ని నొక్కి చెప్పారు. ఖుష్బు విశాల్ తో తన సంబంధం గురించి వ్యక్తిగత అభిప్రాయం కూడా పంచుకున్నారు. వారు ఎప్పుడు కలిసి పనిచేయనప్పటికీ వారు సన్నిహిత బంధాన్ని పంచుకున్నారు. పార్టీలో వారి మొదటి సమావేశాన్ని ఆమె గుర్తు చేసుకుంది. అది తర్వాత బలమైన స్నేహంగా మారిందన్నారు. విశాల్ చాలా టాలెంటెడ్ ఆర్టిస్ట్ మరియు అతని చాలా సినిమాలను నేను నిజంగానే ఇష్టపడతాను అని ఆమె చెప్పింది. ఆమె సాధారణంగా ఇతర నటులను అధికారికంగా సంబోధిస్తున్నప్పుడు విశాల్ తో తనకు మరింత సాధారణం మరియు సరదా అనుబంధం ఉందని ఆమె వ్యాఖ్యానించింది. ఖుష్బు భర్త సుందర్ సి దర్శకత్వం వహించిన మదగజ రాజాలో విశాల్ ప్రధాన పాత్రలో నటించగా వరలక్ష్మి, శరత్ కుమార్ మరియు అంజలి కథానాయకులుగా నటించారు. 11 ఏళ్ల నిరీక్షణ తర్వాత ఎట్టకేలకు ఈ సినిమా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ రుద్ర న్యూస్.